శ్రీ మాత్రే నమః. ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? లేకపోతే తప్పనిసరిగా చేయండి. అంతేకాకుండా మన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. అదేవిధంగా లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేకపోతే ఏమైనా సూచనలు చేయాలన్నా నాకు కింది నెంబర్లతో సంప్రదించవచ్చు. తర్వాత నాకు మెసేజ్ ద్వారా కూడా నాతో మాట్లాడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి జాతకాలు చూడాలన్నా, పొంతనలు చూడాలన్నా, ఎనీ డౌట్ క్లారిఫై చేసుకోవడానికి క్రింది నెంబర్లో మీరు సంప్రదించండి. శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో 17 సంవత్సరంలో అడుగు పెట్టేశాం. 16 సంవత్సరాలు పూర్తయిపోయాయి. అందుకని ఎవరికైనా సరే మీ బంధువులకు కానీ, మిత్రులకు కానీ, మీ ఇంట్లో కానీ పెళ్లి కాని పిల్లలు ఎవరైనా ఉన్నా, ఒకవేళ మొదటి పెళ్లి కానీ, రెండో పెళ్లి కానీ, అబ్రాడ్ మ్యాచెస్కి కానీ, హిందువులైతే చాలు ఎవరైనా నన్ను సంప్రదించవచ్చు క్రింది నెంబర్లో. ఓం శ్రీ మాత్రే నమః. ఓం గంగణపతే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. ఓం శ్రీ మాత్రే నమః. మాసఫలాలు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. 1/5/2025, 31/5/2025 ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది తెలుసుకుందాం మరి. ఓం శ్రీ మాత్రే నమః. ద్వాదశ రాశుల వారికి గ్రహ సంచారము ఏ విధంగా ఉండబోతోంది, ఏమైనా మార్పులు చేర్పులు ఉన్నాయా ఈ మాసంలో తెలుసుకుందాం మరి. చూస్తున్నట్లయితే బుధుడు 7వ తారీఖున మేషరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. అదేవిధంగా ఈ నెలలోనే రవి చూస్తే రవి సంక్రమణం జరగబోతోంది. వృషభ రాశిలోకి రవి సంక్రమణం జరగబోతోంది. ఎన్నో తారీఖున అంటే 15వ తారీఖున. అదేవిధంగా రాహు చూస్తే 19వ తారీఖున కుంభంలోకి ఆయన ఎప్పుడు కూడా వక్రగతిన పెడతాడు కాబట్టి కుంభంలోకి ఆయన ప్రవేశించబోతున్నాడు. అంటే మీనరాశి నుంచి కుంభంలోకి ఆయన ప్రవేశిస్తారు. అదేవిధంగా బుధుడు 24వ తారీఖున వృషభ రాశిలోకి సంచారం చేయబోతున్నాడు. బుధుడు 24వ తారీఖున వృషభ రాశిలోకి సంచారం చేయగలుగుతున్నాడు. అందువలన ఈ విషయాలన్నీ గమనించండి. రాహు ఎప్పుడైతే మారాడో మనకి కేతువు కూడా సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. ఆ విషయాన్ని కూడా మీరు గమనించండి. 19వ తారీఖున కుంభంలోకి రాహువు, సింహంలోకి చూసినట్లయితే కనుక కేతువు రావడం జరుగుతుంది. ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉందో మరి తెలుసుకుందాం మరి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. కుంభరాశి వారికి స్వాగతం. కుంభరాశి వారికి చూస్తున్నట్లయితే కనుక ద్వితీయంలో బుధ, శని, శుక్ర, రాహువులు, తృతీయంలో రవిగారు, అదేవిధంగా చతుర్థంలో చూసినట్లయితే గోచార చంద్రుడితో కూడిన గురువుగారు, అర్ధాష్టమ గురుదోషం. అదేవిధంగా పంచమ షష్టమంలో చూస్తే కుజుడు, సప్తమ అష్టమంలో ఉన్నటువంటి కేతువు. మరి ఏ విధంగా ఉండబోతుందయ్యా ఈ మాస ఫలాలు కార్యక్రమంలో తెలుసుకుందాం మరి. చూస్తున్నట్లయితే మీ గ్రహ ప్రయోజనాలు, గ్రహ సంచారాలన్నీ కూడా మామూలు సామాన్య ప్రయోజనాలతో ముందుకు సాగుతాయని చెప్పొచ్చు. ఏం భయపడాల్సిన అవసరం ఏం కనపడటం లేదు. అయితే ఏంటంటే ప్రయోజనాలు అయితే మనకి ఆర్థికంగా బాగానే ఉంది, ఆరోగ్యపరంగా బాగానే ఉంది. ఇంకా అంతకన్నా ఏం కావాలి చెప్పండి. ఆ రెండు బాగుంటాయి, అన్నీ బాగుంటాయి. ఆ తర్వాత పట్టుదలతో మనము అంటే అవసరమైన విషయాలకు పట్టుదల పెట్టుకోండి, సాధించండి. అనవసరమైన విషయాలకు పట్టుదలకు పోతే నష్టపోయేది ఎవరు? మనమే. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఖర్చులు అంచనాలను మించుతూ ఉంటాయి. ఖర్చుల మీద మీరు తప్పనిసరిగా మిమ్మల్ని మీరు నియంత్రించుకోవాలి. లేకపోతే కనుక డబ్బులన్నీ బ్యాంకులో వేసుకుని ఏటీఎం కార్డు బీరువాలో పెట్టేసి తాళం ఎక్కడొక్కడ పెట్టేయండి, ఖర్చు అవుదిహ అలాగే ఉంటుంది. అలాంటి కార్యక్రమాలు ఏమన్నా పెట్టండి. మీ వల్ల కాకపోతే మీ ఇంట్లో పెద్దవాళ్ళ చేతిలో పెట్టేసి కొంచెం ఖర్చులు గట్టిగా ఉన్నాయి, కాస్త జాగ్రత్తగా నేను అడిగినప్పుడు కొంచెం చూసి ఇవ్వండి, ఆ ఖర్చుని బట్టి అనేసి వాళ్ళకి పెత్తనం అన్నా ఇవ్వండి. లేకపోతే కదా ఖర్చులు మితిమీరిపోతాయి. అందువల్ల ఖర్చుల విషయంలో ఈ నెల జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. తర్వాత ఏమిటంటే కనుక ఊహించుకున్నటువంటి వ్యక్తులు ఎవరైనా సరే, మనం ఆ పలానా వ్యక్తి నాతో మాట్లాడితే బాగుండు, ఆయన్ని వెళ్ళి నేను కలిస్తే బాగుండు, ఆయనకి నాకు పరిచయం అయితే బాగుండు, ఇలాంటి ఊహించుకుంటూ ఉంటాం కదా గొప్పవాళ్ళ గురించి. అలాంటి వ్యక్తులు వచ్చి మిమ్మల్ని కలుస్తారు ఈ నెల. తప్పనిసరిగా మీరు చాలా సంతోషం పొందుతారు. 14వ తారీఖు తర్వాత రవి మార్పు వలన 18కు రాహు మార్పు వలన కూడా, రాహు మళ్ళీ మనకి వస్తున్నాడు కదా, మన యొక్క కుంభరాశిలోకి రాహు ప్రవేశిస్తున్నాడు కాబట్టి కొన్ని విషయాల్లో కొన్ని జాగ్రత్తలే కాకుండా కొంచెం మన మాట స్పీడు అనేది కాస్త తగ్గించుకోవడం మంచిది. పొదుపుగా, హితంగా, మితంగా, ప్రియంగా మాట్లాడటం అనేది అలవరుచుకోవడం చాలా చాలా చెప్పదగిన సూచన. ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే కనుక కొంచెం పనుల్లో ఒత్తిడి, తర్వాత టెన్షన్స్, ఆ తర్వాత కోపం, తర్వాత ఇతరులతో వితండవాదనలు,
వాదోపవాదాలు వీటి జోలికి వెళ్లకుండా తన కోపమే తన శత్రువు అనే పద్యం పాడుకుంటూ కాస్త మనల్ని మనం కంట్రోల్ పెట్టుకుంటే మీకు తిరుగులేదు అని చెప్పొచ్చు. తదుపరి ముఖ్యంగా ఏంటంటే కనుక కార్యాలోచన, ఏదైనా సరే కార్యసిద్ధి కార్యాలోచన చెయ్యాలి, కార్యభంగం కాదు అనేటటువంటి పాజిటివ్ దృక్పథంతో మీరు ముందుకు సాగడం అనేది చెప్పదగిన సూచన. ముఖ్యంగా ఆ పని చేయాలా ఈ పని చేయాలా విద్యార్థులు, ఆ కాలేజీ పెట్టాను ఈ కాలేజీకి పెట్టాను, విదేశీయాన ప్రయత్నాలు కూడా చేస్తున్నాము, కానీ ఏది వస్తుంది ఏది రాదు, ఎలా వస్తుంది, ఇలా వస్తే ఎలా చేయాలి, అలా వస్తే అలా చేయాలి, ఏ మార్గంలో వెళ్ళాలి, ఇలాంటి వితండమైనటువంటి చర్చలు పెట్టి కాలాన్ని పూర్తిగా దుర్వినియోగం చేస్తూ ఉంటారు. విద్యార్థులారా, మీరు కాలాన్ని దుర్వినియోగం చేసుకోకండి. మీరు కాన్సన్ట్రేషను కొత్త కోర్సులు ఏమైనా నేర్చుకోవడానికి పెట్టడం అనేది చాలా చాలా మీ యొక్క ఫెచ్చింగ్కి కారణమవుతుంది. ఆ విషయంలో దృష్టి పెట్టండి. పెద్దవాళ్ళారా, మీరు పిల్లల మీద దృష్టి పెట్టడం చాలా చెప్పదగిన సూచన. ముఖ్యంగా ఏమిటంటే కనుక ఆరోగ్యం కానీ ఆర్థికం కానీ రెండు కూడా బాగున్న మూలాన ఆరోగ్యరీత్యా మనకేం తిరుగులేదు, బాగుంది. అదేవిధంగా ఆర్థికంగా కూడా పరిస్థితులు బాగున్నాయి. అనవసరమైన ఖర్చులు మితిమీరకుండా చూసుకుంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుందని చెప్పొచ్చు ఈ మాసం. తదుపరి ముఖ్యంగా ఏమిటంటే కనుక పరోపకారం మిథం శరీరం అనేటటువంటి సూక్తి ఈ మాసం మీకు చక్కగా ఉపకరిస్తుంది. ఎంతోమందికి మీ దగ్గరికి వచ్చిన వాళ్ళకి లేదు అనకుండా మీకు శక్తి కొలది మీరు ఉపకారం చేస్తారు, మాట సాయమన్నా చేసి పంపిస్తారు. ఉద్యోగం లేని వాళ్ళకి పలానా విధంగా నువ్వు ప్రయత్నం చేస్తే రావచ్చేమో, పలానా కంపెనీలో ఖాళీ ఉంది, అలాంటి సలహాలు కూడా చెప్తారు. వాటి వల్ల కూడా మీకు పుణ్యలబ్ధి కలుగుతుంది. అదే కాకుండా వాళ్ళు చాలా చాలా మిమ్మల్ని ప్రశంసించేటటువంటి కార్యక్రమం కూడా కనపడుతుంది. ఏతావాతా చెప్పాలంటే శుభకార్యాల విషయంలో కానీ లేకపోతే ఎవరికైనా మాట సాయం చేసే విషయంలో కానీ మీరు ముందుంటారు. అందువల్ల ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు కూడా ఈ మాసంలో మిమ్మల్ని చాలా చక్కగా మాసాంతానికి వస్తుల్లోకి చాలా చక్కగా కొంచెం కీర్తి ప్రతిష్టలు గడించి అన్ని విధాలా కూడా ముందుకు వెళ్ళడానికి ఆయుత్తమవుతారు. అందువల్ల మే మాసంలో కొంచెం మొట్టమొదటి ఒడిదుడుకులున్న తర్వాత చూస్తే ఆ కథ అంతా కూడా సుఖాంతమే. వివాహాది శుభకార్య విషయాల్లో కూడా మీరు చేసే ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. ఒక వార్త తెలుస్తుంది, సంతోషంగా ఉంటారు. తదుపరి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ఈ మాసంలో మనం చేయాల్సింది ప్రతిరోజు విడవకుండా మానకుండా, రాస్యాధిపతి చూస్తున్నట్లయితే కనుక మనకి ద్వితీయంలో కనపడుతున్నారు. అందువల్ల శనివారం నాడు అఖండ దీపం వెలిగించడం, రావి చెట్టు చుట్టూ 7 ప్రదక్షిణాలు చేసి వెంకటేశ్వర స్వామికి అర్చన కానీ లేకపోతే అభిషేకం కానీ వెళ్ళి పాల్గొనడం. అంతేకాకుండా కనీసం 7గురికైనా సరే టిఫిన్ పెట్టండి, బన్రొట్లు పెట్టండి, లడ్డు మిఠాయి ఇవ్వండి, లేకపోతే భోజనం పెట్టండి. మీ శక్తానుసారం 7గురికి దానం చేయండి. దానం చేసేటప్పుడు మనసులో ఓం నమో వెంకటేశాయ, ఈ కలియుగంలో నీవు తప్ప ఇంకెవరూ లేరు తండ్రి అనుకుని దానం చేయండి. ఏమైనా చిన్న చిన్న ఇక్కట్లు చిన్న చిన్న ఇబ్బందులు ఆయన తొలగించేస్తారు. ఓం నమో వెంకటేశాయ.